ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీలను ఏబిసిడిగా వర్గీకరించాలి, 59 కులాలకు సమన్యాయం జరగాలి, సామాజిక న్యాయం అందాలని చెప్పేసి మరి ఏబిసిడి వర్గీకరణ చేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో అర్ధ గంటలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో స్పందించి ఈ దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసే రాష్ట్రంగా మొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పందించడాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం, స్వాగతించాం. అదే క్రమంలో అనుకున్నదే తడువుగా కమిషన్ వేసి కమిషన్ రిపోర్టును తీసుకొని మరి అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణను ఆమోదించి చట్టం తీసుకొచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ జరిగిన పరిణామాలను మరి రాష్ట్ర ప్రభుత్వము ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండగా ఉన్న విషయాన్ని మరి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో మొదటి రాష్ట్రంగా నిలబడ్డందుకు మరి ఎంఆర్పిఎస్ మెదక్ జిల్లా పక్షాన గారు చాలా సందర్భాల్లో అంటారు, నా ఎదుగుదలకు నాకు సపోర్టుగా మాదిగ జాతి ఉండడం వల్లనే నేను జడ్పీటీసీ కానీ ఇతరత్ర ఏ పదవులు వచ్చినా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఉన్నంటే కూడా అది మాదిగలో నాకు అండగా ఉన్నారనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. మొన్న ఒక సభలో మాట్లాడుతూ కూడా నేను అధికారంలో ఉన్నంతసేపు బిడ్డ, మా ముద్దు బిడ్డ, వాసపేట ముద్దు బిడ్డ, నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న మా రాజిరెడ్డి అన్న కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే జరిగిన పోరాటంలో తన వంతు పాత్ర కూడా అన్న మీ సహకారం ఖచ్చితంగా అవసరమని అన్నప్పుడల్లా ఎప్పుడు కూడా మాకు అండగా ఉండి మమ్మల్ని ముందుకు నడపడంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి అన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మరి ఉద్యమ ప్రయాణంలో రాజకీయ అండదండలతోటి ముందుకు నడిపించినందుకు మరి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రమంలోనే భవిష్యత్తులో కూడా మాకు ఎంఆర్పిఎస్ పక్షాన అన్నగారికి అండగా ఉండాల్సిన సమయం ఏదొచ్చినా ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్నగారికి ఎంఆర్పిఎస్ మండల కమిటీ పక్షాన చిన్న సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మరి న్యాయం చేస్తూ పెడితే ఆశ, కొడితే భయం అని అంటారు. పెడతామంటే ఆశ, కొడతామంటే భయం అని అంటారు. కాబట్టి మాకు పెడతామన్న దగ్గర తీసి వర్గీకరణ చేసేది కాబట్టి ఆ ఫలాలు మేము త్వరలోనే అందుకోబోతున్నాం. కాబట్టి మరి అన్నగారికి కృతజ్ఞతగా ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో చిన్న సన్మాన కార్యక్రమం చెప్పడం జరిగింది. అన్నగారికి కూడా భవిష్యత్తులో ఎలాంటి అవకాశం వచ్చినా ఎంఆర్పిఎస్ మండల కమిటీ పక్షాన, జిల్లా కమిటీ పక్షాన మరి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాదాపు నేను ఈరోజు 54 సంవత్సరాలు నా ముందరనే ఉద్యమం పుట్టింది. ఒక సుదీర్ఘమైన పోరాటం, జాతీయ మనుగడ కొరకు చేసినటువంటి పోరాటంలో చరిత్రలో కొన్ని జరిగినాయంటే ఈ ఉద్యమానికి కూడా అంత గొప్ప ఘనత ఉన్నది. తెలుసు, ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టి తర్వాత కాలక్రమంలో మందకృష్ణ గారు తన జీవితాన్ని పూర్తిగా ఈ ఉద్యమం కొరకు అంకితం చేసి తర్వాత ఈ ఉద్యమంలో ఈ క్రమంలో ఎంతోమంది అసూలు భాషలు కేవలం మాదిగల రిజర్వేషన్ పోరాటం కొరకే వాళ్ళ జీవితాలు అంకితం చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు మా జోహార్. ఎందుకంటే సమాజంలో తన కొరకు, తన కుటుంబం కొరకు బతికే సమాజం ఎక్కువ వరకు చూస్తాం. కానీ కొంతమంది కారణ జన్ములు ఒక కార్యం కొరకే పుడతారు. ఆ క్రమంలో అసూలు బాసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఉద్యమాభినందనలు తెలుపుతూ జోహార్ తెలుపుతున్నాను. ఈరోజు వాళ్ళ త్యాగం లేకపోతే, వాళ్ళ పట్టుదల లేకపోతే ఎంత అణచివేతకు గురైందో మనం అందరం కళ్ళారా చూసినాం. ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి కార్యక్రమం, ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని అనగదొక్కే కార్యక్రమం సభలు అనుభవించే రోజులు వచ్చినాయి. రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్నారు, భారతదేశంలో స్వాతంత్రం తీసుకొచ్చింది ఎవరో కొంతమంది సంపన్నులు, వాళ్ళే ఈ రాజ్యాన్ని ఏలుకోవాలి, అధికారాన్ని నిలబెట్టుకోవాలి, ఏదో కులం మీదనో దేనో మతం మీదనో మరి రాజకీయాలు నడపాలి, ఉద్రేకాలు నింపాలి, మరి ప్రజల మనసులన్నింటినీ కూడా డైవర్ట్ చేయాలనే కుట్రలను తెరదించి సమాజం ఇవ్వాలనే ఆలోచనతో మరి ఈరోజు అభినవ అంబేద్కర్గా ఈరోజు రాహుల్ గాంధీ గారు నిలబడబోతున్నారు ఈ సమాజంలో. ఎందుకంటే ఏ కులంకు
అణచివేత గురైందో వాళ్ళకు మనం అవకాశాలు ఇవ్వాలి అని ఒక ఉద్దేశంతోనే ఇవాళ మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన. అయినప్పటికీ కూడా వివక్ష కొనసాగుతూనే ఉన్నది ఏదో రకంగా. అది కూడా రూల్కు మారాలని రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు ఈరోజు. దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక చారిత్రాత్మక నిర్ణయాలు 2 తీసుకున్నది. బీసీలకు రిజర్వేషన్ అయితేనేమి, ఎస్సీ కేటగరైజేషన్ బిల్ అయితేనేమి, ఇవన్నీ కూడా వీళ్ళని సమాజంలో ఒక మహోన్నతమైన స్థానంలో నిలబెట్టాలి. ఆ కుటుంబాలను కూడా మిగతా కుటుంబాలకు సమానంగా నిలబెట్టాలి, గౌరవం కలిగించాలి అనే ఒక ఆలోచనతో తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు. ఈ నిర్ణయాలను అందరూ స్వాగతించాల్సిందే, ప్రజలకు మనం చెప్పాల్సిందే. ఒక మనిషికి గౌరవం ఇచ్చడం కంటే వేరే గొప్ప పని ఏం లేదు. ఈరోజు ఉచితంగా డబ్బులు ఇచ్చే సంస్కృతి ఎందుకు వచ్చింది? వాళ్ళ ఆలోచనలను డైవర్ట్ చేసే ఆలోచన. ఈ ఉచితాలకు ముఖ్యంగా ఈ కుట్ర అనేది చాలామంది గమనించండి. ఉచితాలను ప్రవేశపెట్టింది ఎందుకు? మన హక్కులను మనం అడగొద్దు, ఎప్పటికప్పుడు మన ఆలోచనలు వాళ్ళ వైపు ఉండాలి. మన సామాజిక వర్గం ఆలోచన మన దిక్కు కాదు, మన అభివృద్ధి వైపు ఉండొద్దు అనే ఒక కుట్రలకు తెలియజేశారు. ఇవి కాదు నిజమైన ప్రజాస్వామ్యం, ఇది కాదు నిజమైన ప్రజాసేవ, ఇది కాదు మనం కోరుకుంది, మన రాజ్యాంగం చెప్పింది ఇది కాదు చెప్పబోతున్నారు. మీ పోరాట స్ఫూర్తికి మేము కూడా చాలా ప్రోద్బలం ఇచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మీ మీద కూడా గురుతరమైన బాధ్యత ఉన్నది. రేపు మిమ్మల్ని మేము బతికించాలనుకున్నాం. అదేవిధంగా ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశం విచ్ఛిన్నం కాకూడదంటే, ఈ దేశం మత జాడ్యం నుంచి బయటపడాలంటే భవిష్యత్తులో మీ సహకారం కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని మీరు మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి ఎన్నికల సందర్భంలో డబ్బు సంచులతో వచ్చిన వాళ్ళతోనో మరి ఏ విధంగానైనా ప్రలోభాలకు గురి చేస్తే అవన్నింటినీ కూడా మీరు తిప్పికొట్టాలి. మన వర్గాల గురించి ఆలోచన చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలుపుతూ, మీ భవిష్యత్తు నా కళ్ళ ముందర మీ కుటుంబాలందరూ కూడా చాలా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.